మనం గత కొద్ది రోజులుగా జాతకాల పొంతన ఏ విధంగా చేసుకుంటే మన వైవాహిక జీవితం బాగుంటుంది, ఎక్కడ మనం తప్పులు గాని, పొరపాట్లు గాని చేస్తున్నాము అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వివాహం అన్నది మన జీవితంలో ఒక్కసారి జరిగే అంశం. ఇక్కడ మనం ఎప్పుడైతే తొందరపడతామో, ఎక్కడైతే సరిగ్గా జాతకాల పొంతన చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిత భాగస్వామిని మనం ఎన్నుకునే ప్రయత్నం చేస్తామో, ఆ తర్వాత జీవితాంతం కూడా మనం ఇబ్బంది పడాల్సి రావడం అధికంగా ఉంటుంది. అందున ఈ మధ్య కాలంలో చూస్తే గత 10, 20 సంవత్సరాలుగా విడాకుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. వివాహమై పట్టుమని 10 రోజులు కూడా కాపురం చేయకుండా దంపతిద్దరూ కూడా అవగాహన రాహిత్యంతో కావచ్చు, కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల కావచ్చు, ఇష్టాలు నచ్చకపోవడం ఏదన్నా కూడా కావచ్చు, వెంటనే విడాకులకు విడిపోయే వాళ్ళని ఎక్కువ కూడా చూడవచ్చు. నిజంగా కూడా ఇది మనకు చాలా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఎంత మనకు బలంగా ఉందో, ఈరోజు మనకేమవుతుందంటే అంత బలహీనంగా రోజు రోజుకి మారిపోతుంది. దంపతుల్లో ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఓర్పు వహించే గుణం లేకపోవడం, ఎదుటి వ్యక్తికి మారే అవకాశం ఇవ్వకపోవడం, తాము మారే ప్రయత్నం చేయడం. అంటే ఇక్కడ రెండూ ఉండాలి. మనము మారాలి, ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి మన కోసం మారాలి. ఇవి చేయకపోవడం, ఈగో క్లాషెస్ అంటాం కదా, ఇవి బాగా ఎక్కువైపోవడం. దీనివల్ల ఏమైపోతుందంటే డబ్బుకు, చదువుకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కుటుంబ విలువలకు మనం ఇవ్వడం లేదని చెప్పవచ్చు. దీనివల్ల మొత్తం మీద ఏమవుతుందంటే 2 జీవితాలు, 2 కుటుంబాలు కూడా విచ్ఛిన్నం కావడం అధికంగా జరుగుతుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఈ విషయంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, జాతకాలు పొంతన చూసి చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు దంపతులు కలిసి ఉండడం లేదు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు అన్న అంశాల గురించి నేను చర్చిస్తూ, ఎక్కడ మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి పెద్ద పనిష్మెంట్ మనకి ఇస్తున్నాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నేటి కార్యక్రమంలో కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ప్రధానంగా మాంగళ్య స్థానం అన్నది స్త్రీకి దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే, పురుషుడి జాతకంలో మనం జాతకాల పొంతన సమయంలో భయపడకుండా ఆయుష్ స్థానం గట్టిగా ఉందా లేదా అని చెప్పి పరిశీలించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్త్రీకి ఉన్నటువంటి దోషము ఇక్కడ పురుషుడికి ఆ దోషం లేకపోవడం వల్ల, అంటే మాంగళ్యం అంటే జనరల్గా వైధవ్య దోషంగా చెప్తుంటాం. అంటే చిన్న వయసులోనే భర్త మరణించడం, లేదు ఇటువైపు పురుషుడి వైపు నుంచి చూసుకుంటే కూడా పురుషుడికి కూడా చిన్న వయసులో భార్య అన్నది మరణించడం అన్నది నిజంగా కూడా చాలా బాధ కలిగించే అంశం. ప్రేమాభిమానాలు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ దోషాల వల్ల ఏమవుతుందంటే, స్త్రీ పురుషుల్లో అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయుష్కారకుడైనటువంటి గ్రహాలు బాలేకపోవడం, ఆయుష్ని ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క బలం అధికంగా ఉండడం. ఈ విధంగా వధూవరుల జాతకాల్లో ఉన్నప్పుడు మనం ఈ అంశానికి కానీ ప్రాధాన్యతను ఇవ్వకపోతే చిన్న వయసులోనే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అకాల మృత్యువాత పడడం, ప్రమాదాలను బారిన పడడం, ఆ తర్వాత వారి జీవితం అంతా కూడా ఇబ్బంది కావడం, పిల్లలకు కూడా ఇబ్బంది కలగడం నిజంగా కూడా ఇది కూడా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం తప్పు చేయకపోయినప్పటికీ, భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా అకాల మృత్యు ఏ రూపంలో ఆకస్మికంగా మన మీదకి వచ్చి మీద పడుతుందో తెలియదు. దీనికి కూడా మనం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాం. మరి అటువంటప్పుడు ఏంటంటే, స్త్రీ పురుషుల జాతకాలను పరిశీలించేసినప్పుడు ఎవరికైనా సరే ఇట్లా ఈ విధంగా మాంగళ్య స్థానం దోషం ఉంది, లేదా భర్తకు ఆయుష్కు సంబంధించిన జాతకంలో ఈ అబ్బాయికి కొంచెం మీద ఆరోగ్య సమస్యలు, ఆయుష్కు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పి అన్నప్పుడు ఆ జాతకాల పొంతం చేసే విషయంలో అటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకోకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే మాంగళ్య స్థానం బలహీనంగా ఉన్న స్త్రీకి ఆయుష్ స్థానం గట్టిగా ఉన్నటువంటి భర్త కావాలి. కర్కాటక రాశి వారు ఎంతటి కార్యాన్నైనా సరే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు వీరికి సకాలంలో అందడం వల్ల దీర్ఘకాలిక సమస్యలను, కష్టసాధ్యం అని చెప్పి అనుకున్న సమస్యలను సైతం వీరు అత సులువుగా పరిష్కరించుకుంటారు. ఆదాయం ఊహించిన రీతిలో పెరుగుతుంది. దీనివల్ల వీరి ఆనందానికి కూడా హద్దు ఉండదు. వాహనాలు, ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ వారం కర్కాటక రాశి వారు అన్ని విషయాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా భారీ మూల్యాన్ని భవిష్యత్తులో చెల్లించుకోవాలి. కావున ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాలపై కూడా ఈ వారం వీరు ఆసక్తి చూపుతారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వారు అనుకూల పరిస్థితుల మధ్య మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. లాభాల బాటలో ఈ వారమంతా కూడా పయనిస్తారు. రాజకీయ వర్గాల వారు, సినిమా రంగం వారు కార్య సాధనలో విజయం సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఎవరైతే చేయాలి అని చెప్పి ఈ వారం ఈ రాశి వారు అనుకుంటున్నారో అవి చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ప్రధానంగా ఈ వారం కుటుంబంపై, కుటుంబ విషయాలపై చాలా వరకు కూడా శ్రద్ధ, దృష్టి సాధిస్తారు. ఆలోచనలు ఏవైతే
వీరి మనసులో మెదులుతుంటాయో ఆ ఆలోచనల అమలుపై కొంతవరకు ఈ వారం వీరు కసరత్తు కూడా చేస్తారు. విలువైన వస్తు సామాగ్రి తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, విలువైన వస్తు సామాగ్రి ఏదైనా కొనుగోలు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు, అదేవిధంగా వాహనాల విషయంలోనూ ఈ వారం వీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. లేకపోతే కొంతవరకు ఇబ్బందుల పాలయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకలు లాంటి వాటిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు ఈ వారం కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలి, లేదా ప్రధానంగా ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే వ్యాపార వాణిజ్య వర్గాల వారు అనుకుంటారో ఈ సింహరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. రాజకీయ వర్గాల వారికి, సినీ పరిశ్రమ వారికి కొన్ని వివాదాలు అకస్మాత్తుగా మీద పడవచ్చు. వీరి పరువు ప్రతిష్టలను భంగం కలిగించేందుకు కూడా కొంతవరకు ఎదుటి వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి పరువు ప్రతిష్టల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ప్రధానంగా రాజకీయ, సినీ రంగం వారు వ్యవహరించాలి. షేర్ల వ్యాపార వర్గాల వారికి, అదేవిధంగా స్థిరాస్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం అంతగా కలిసి రాదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ప్రతినిత్యం పూజించడం, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి, లేదా కీలక నిర్ణయాలు ఏదైనా సింహరాశి వారు తీసుకోవాలని చెప్పి అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒకసారి పంచామృతాలతోటి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారు కార్య సాధనలో తమకు సాటి గలవారు ఎవరు లేరు అని చెప్పి ఈ వారం నిరూపించుకొని విజయాలు కూడా ఈ వారం వీరు సాధిస్తారు. తమ ప్రతిభను చాటుకొని 10 మంది చేత గుర్తింపును, గౌరవాన్ని, ప్రశంసలను కూడా ఈ వారం వీరు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలకు కన్యరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కావున కీలక నిర్ణయాలు వృత్తి, వ్యాపార, కుటుంబానికి సంబంధించి కానీ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కానీ కన్యరాశి వారు ఎవరైతే తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఈ వారం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. బంధువులు, స్నేహితుల యొక్క చేయూత మరియు వారి యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా కన్యరాశి వారు గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగి అన్యోన్యతతోటి మెలుగుతారు. భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఏకతాటిపై నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు వంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఈ వారం చక్కగా అనుకూలిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు లాంటి వాటిని సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కన్యరాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి, ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు తమ మేధస్సుతోటి విజయాలను సాధిస్తారు. షేర్ల వ్యాపార వర్గాల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి ఈ వారం చక్కగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కన్యరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను యథాశక్తిగా పూజించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి నిరుద్యోగులు, అదేవిధంగా తులారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాల వైపు ఈ వారం దూసుకు వెళ్తారు. ఇంతకాలం పడిన కష్టాలు, ఇబ్బందులను కొంతవరకు అధిగమించి విజయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు సాధిస్తారు. ఆదాయం విషయానికి వస్తే గత వారంతో పోలిస్తే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కూడా ఈ వారం తులారాశి వారికి లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కొంతవరకు మెరుగ్గానే ఆరోగ్యం కూడా ఉంటుంది. వైద్యుల సలహాలు పాటించడం వల్ల చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యల నుంచి వీరు బయటపడతారు. బంధువుల నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన వీరిని కొంతవరకు ఆకట్టుకుని అటువైపుగా ఆలోచనలు కూడా చేయడం జరుగుతుంది. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు ఈ వారం చాలా వరకు కూడా లాభిస్తుంది. కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురించడమే కాకుండా అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. షేర్ల వ్యాపార వర్గాల వారు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారు, అదేవిధంగా వ్యవసాయ రంగం వారికి కూడా ఈ వారం మంచి లాభాలు చేతికందుతాయి. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శ్రమానంతరం మాత్రమే ఫలితాలు కనిపిస్తాయి. ఎవరైతే ఎక్కువగా శ్రమిస్తారో అటువంటి వారు మాత్రమే పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేందుకు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం స్వల్పంగా పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కావున ఖర్చులను నియంత్రించుకుని పనిచేయడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. చాతుర్యం, తెలివితేటలను వినియోగించి ఎదుటివారిని మెప్పించి తమ పనులన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి కొంత ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అంత మంచిది. అవసరమని చెప్పి అనుకున్నప్పుడు వైద్యులను సంప్రదించడం కూడా చాలా మంచిది. వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఒత్తిళ్లు, అదేవిధంగా లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో అవరోధాలు రెండూ కూడా తప్పకపోవచ్చు. కావున ఒత్తిడిని అధిగమించడం వీరికి చాలా మంచిది. రాజకీయ వర్గాల వరకు కొన్ని వివాదాలు అకస్మాత్తుగా చుట్టుముట్టి
కొంతవరకు చికాకు కూడా పరుస్తాయి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్య రీత్యా జాతకాల పొంతన చేసే సమయంలో సంతాన స్థానం యొక్క ప్రాధాన్యత ఏంటి, సంతాన స్థానాన్ని వధూవరుల జాతకంలో ఏ విధంగా పరిశీలన చేయాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వ్యక్తులు ఏ మొక్కను పెంచి పోషిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వారికి దూరమవుతాయి అన్న అంశాలు.